మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆషాఢ మంగళవారం, పైగా పంచమి తిథితో కలిసి వస్తుంది. ఈ పంచమి తిథి అనేది చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. అయితే ఈ పంచమి తిథి రోజున సాయంత్రం 6 లోపు ఈ ఒక్క వస్తువును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, వద్దన్న ధనవర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది, మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది, ధనవర్షం కురుస్తుంది. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి, ధన లాభం కలుగుతుంది. ఎందుకంటే ఈ వస్తువులకు ఎంతో శక్తి ఉంది. పంచమి రోజు ఈ ఒక్క వస్తువును తెచ్చుకొని ఇలా చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అంతేకాదు, ఈ వస్తువును తీసుకొచ్చుకుంటే ఆ వస్తువు రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అంతగా ఈ వస్తువు మీ జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. చక్కగా ఈ వస్తువుని తెచ్చుకోవటం వల్ల మీకు ధన ఆకర్షణ బాగా పెరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కూర్చుని తిన్న తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా ఉండగలుగుతారు. మరి ఇంతకీ ఈ పంచమి తిథి రోజున ఏ వస్తువును కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకప్పుడు ఒక పల్లెటూరులో రాము అనే ఆటో డ్రైవర్ ఉండేవాడు. అతనికి శ్రీరాముడు అంటే ప్రాణం. రాము భార్య పేరు రాణి. ఆమెకు ఆంజనేయ స్వామి అంటే ఎంతో భక్తి. వారి ఇంట్లో శ్రీరాముడు ఆంజనేయ స్వామి కలిసి ఉన్న పటం ఉండేది. రోజు పూజ చేసేవారు. ఒకరోజు రాణి, నేను ఆటో నడపడానికి వెళ్తున్నాను, నువ్వు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు, బయట ఎండలు మండిపోతున్నాయి అని రాము అన్నాడు. వద్దండి, నేను కూడా ఏదో ఒక పని చేయాలని అనుకుంటున్నాను. మీరు ఒక్కరే ఎందుకు కష్టపడాలి? కుటుంబం నడవాలంటే ఇద్దరం కష్టపడాలి కదా. ఈ ఆటోని మనం అప్పు చేసి కొన్నాము. ఎంత త్వరగా అప్పు తీరిస్తే అంత మంచిది అని రాణి అంది. అయ్యో, నువ్వేమీ కంగారు పడకు, నేను ఉన్నాను కదా, ఈ అప్పులన్నీ నేను తీర్చేస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండు అని రాము నవ్వుతూ ఆటో స్టార్ట్ చేసి బయలుదేరాడు. రాము రోజు కష్టపడి ఆటో నడిపి బాగా డబ్బు సంపాదించేవాడు. ఒకరోజు రాముకు అప్పు ఇచ్చిన సుదర్శన్ ఎదురయ్యాడు. సుదర్శన్ చాలా అహంకారి. ఏమిటి రాము, ఎలా ఉన్నావు? ఈ మధ్య పెద్దగా కనిపించటం లేదు అని రాముని అడిగాడు సుదర్శన్. లేదండి, ఈ మధ్య కాస్త బిజీగా ఉన్నాను, అందుకే మీ ఇంటి దగ్గరికి రాలేకపోతున్నాను అని రాము వినయంగా చెప్పాడు. మరేం పర్వాలేదులే కానీ నాకు కొన్ని రోజుల పాటు నీ ఆటో కావాలి. నా మామిడి తోటలో పండిన మామిడి పండ్లన్నీ పట్టణానికి పంపాలి. కాబట్టి 1 నెల పాటు నువ్వు ఈ ఆటోని నాకు ఇచ్చేసే అని సుదర్శన్ నిర్లక్ష్యంగా అన్నాడు. ఆ మాటలు విని రాము ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయ్యో, అలా ఎలా కుదురుతుంది అయ్యగారు? ఆటో లేకపోతే నాకు రోజు గడవదు. నేను మీకు నెల నెల వడ్డీ డబ్బులు కడుతూనే ఉన్నాను కదా. అయినా సరే ఆటోని తీసుకుంటానంటే ఎలా చెప్పండి? చూడండి సుదర్శన్ గారు, నేను మీ దగ్గర అప్పు తీసుకున్న మాట నిజమే, కానీ ప్రతి నెల వడ్డీ డబ్బులు కూడా సరైన సమయానికి కట్టేస్తున్నాను. ఇక మీకు నాపై కానీ నా వస్తువులపై కానీ ఎలాంటి అధికారం లేదు. నేను మీకు డబ్బులు కట్టలేని రోజు వస్తే అప్పుడు నా ఆటోని తీసుకుని వెళ్ళొచ్చు అని రాము ధైర్యంగా చెప్పి ఆటో నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. దాంతో సుదర్శన్కి పట్టరాని కోపం వచ్చింది. అప్పు ఇచ్చిన వాడు దేవుడితో సమానం అంటారు, కానీ ఈ రాము ఏమో నన్ను అస్సలు మర్యాద లేకుండా మాట్లాడాడు. ఇతన్ని ఎలాగైనా నాశనం చేయాలి. నా అప్పు కట్టలేక అతను తన ఆటోని తీసుకొని వచ్చి నా ఇంటి ముందు పెట్టిపోయేలాగా చేయాలి అని సుదర్శన్ కసితో రగిలిపోయాడు. ఆ రోజు రాత్రి రాము రాణి తమ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. సుదర్శన్ ఆ రాత్రి రాము ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు ఆటో కనిపించింది. సుదర్శన్ తన చేతి గడియారాన్ని తీసి రాము ఆటోలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం సుదర్శన్ పంచాయతీ పెట్టాడు. ఊరి పెద్దయిన రాఘవయ్య దగ్గర పంచాయతీ జరిగింది. ఏమిటి సుదర్శన్, ఏమిటి మీ సమస్య? మళ్ళీ ఎవరైనా మీ దగ్గర అప్పు ఎగ్గొట్టారా అని రాఘవయ్య అడిగాడు. లేదు రాఘవయ్య గారు, నిన్నటి నుండి నా కడియం కనిపించటం లేదు. నాకు ఈ ఊళ్ళో ఆటో నడుపుకునే రాము మీదే అనుమానంగా ఉంది అంటూ సుదర్శన్ కపటంగా చెప్పాడు. అప్పుడు రాఘవయ్య రాముని పిలిపించాలని అనుకున్నాడు. ఇంతలో రామునే తన ఆటో నడుపుకుంటూ పంచాయతీ వద్దకు వచ్చాడు. రాము ఆటో దిగి రాఘవయ్య ముందుకొచ్చి ఇలా అన్నాడు.
అయ్యగారు, ఈ కడియం నాకు నా ఆటోలో కనిపించింది. నేను ఉదయాన్నే ఆటోని శుభ్రం చేస్తూ ఉంటే ఇది దొరికింది. బహుశా ఇది ఈ ఊరి వాళ్ళది, ఎవరిదైనా అయి ఉంటుంది. ఎవరైనా ఆటో ఎక్కినప్పుడు మర్చిపోయి ఉంటారు. దయచేసి ఇది ఎవరిదో కనుక్కొని వాళ్ళకే ఇచ్చేయండి అని చెప్పి కడియాన్ని అప్పగించాడు. అది విన్న సుదర్శన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ రాముగాన్ని ఇరికిద్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి? ఇవాళ ఇతని అదృష్టం బాగున్నట్టుంది. అయినా సరే నేను మాత్రం అస్సలు వీడిని విడిచిపెట్టను. ఇతన్ని నాశనం చేసేంతవరకు నా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను అని సుదర్శన్ తన మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు రాత్రి రాణి మరియు రాము ఇద్దరూ కలిసి తమ ఇంట్లో నిద్రపోతూ ఉన్నారు. ఇంతలో సుదర్శన్ మళ్ళీ రాము ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు ఆటో కనిపించింది. సుదర్శన్ ఇంటిపై పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. ఆపై అక్కడి నుండి పారిపోయాడు. అరే, ఏంటి మంటలు, అసలు ఎలా వ్యాపించాయి అని కేకలు వేస్తూ రాము నిద్రలేచాడు. అయ్యో, ఏంటండి ఇది అని రాణి భయంతో వణికిపోయింది. ఇంట్లో మంటలు వ్యాపిస్తూ ఉండటం చూసి రాము తన ఇంట్లో ఉన్న ఆంజనేయుడు మరియు శ్రీరాముడు ఉన్న పటాన్ని తీసుకుని తన భార్యతో కలిసి ఇంటి నుండి బయటికి వచ్చేశాడు. క్షణాల్లోనే ఇల్లు మొత్తం కాలి బూడిదైపోయింది. మరుసటి రోజు ఊరి వాళ్ళంతా రాము ఇంటి ముందుకు వచ్చి జాలిపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామండి, మనం ఎక్కడికి వెళ్దాం? ఇది మా నాన్నగారి ఇల్లు, మా నాన్నగారి చివరి గుర్తు. ఇది కూడా పూర్తిగా కాలి బూడిదైపోయింది. ఇప్పుడు నాకు మిగిలింది ఈ ఒక్క ఆటోనే అని రాణి బాధపడింది. రాము మరియు రాణి ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద చెట్టు కింద నివసించడం మొదలుపెట్టారు. చెట్టు కింద ఒక పొయ్యిని ఏర్పాటు చేసి వంట చేసుకునేవారు. రాముడు మరియు ఆంజనేయ స్వామి ఉన్న పటాన్ని చెట్టుకు తగిలించి రోజు పూజ చేసేవారు. ఇక నేను ఆటో నడపడానికి వెళ్ళాలి అని రాము అన్నాడు. సరేనండి, మీరు వెళ్ళిరండి. నేను అప్పటిదాకా ఈ చెట్టు కింద కూర్చొని ఉంటాను అని రాణి అంది. ఒకప్పుడు బయటకు వస్తే ఎండ తగులుతుందని చెప్పి నేను నిన్ను లోపలే ఉండమని చెప్పేవాడిని. ఇప్పుడు నా కారణంగా నువ్వు చెట్టు కిందికి వచ్చి కూర్చున్నావు. ఇంకా ఎన్నెన్ని కష్టాలు అనుభవించాలో ఏమో అని రాము బాధపడ్డాడు. మరేం పర్వాలేదులేండి, జీవితం అన్నాక కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పడక తప్పదు. మీరు హాయిగా ఆటో నడపడానికి వెళ్ళండి. నేను ఈ చెట్టు కింద కూర్చొని హనుమనామ స్మరణ చేసుకుంటూ ఉంటాను అని రాణి ధైర్యం చెప్పింది. రాము ఆటో నడుపుకుంటూ ఊళ్ళోకి వెళ్ళాడు. రోజంతా కష్టపడి డబ్బు సంపాదించుకునేవాడు. ఆ నెల కూడా రాము కష్టపడి సంపాదించిన డబ్బుల్ని తీసుకుని వెళ్ళి సుదర్శన్కి వడ్డీ కట్టాడు. సుదర్శన్ ఆశ్చర్యపోయాడు. నేను ఇతని ఇంటిని పూర్తిగా కాల్చేశాను. ఆయన ఆత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డుపై పడతాడు అనుకున్నాను. ఎప్పటికీ నాకు అప్పుడు తీర్చలేడు అనుకున్నాను. అయినా ఇతడు అసాధ్యుడిలా ఉన్నాడు. ఒక చెట్టు కింద నివసిస్తూ ఆటో నడిపి నాకు డబ్బులు కట్టాడు. ఇతన్ని నేను తక్కువ అంచనా వేశాను. ఎలా అయినా వీడిని ఇంకా నాశనం చేయాలి. అప్పుడే వీడి పొగరు అణుగుతుంది అని సుదర్శన్ మనసులో అనుకున్నాడు. ఒకరోజు రాణి మరియు రాము ఇద్దరూ కలిసి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళారు. గుడి ముందు ఆటోను చూసిన సుదర్శన్ వెంటనే ఆటో బ్రేకులను విప్పేశాడు. ఇప్పుడు చూస్తాను ఇతన్ని ఎవరు కాపాడుతారు అని అనుకుని సుదర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలియని రాణి మరియు రాము ఆటో ఎక్కారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత రాముకు బ్రేకులు పడటం లేదన్న విషయం అర్థమైంది. అయ్యో రాణి, బ్రేకులు పడటం లేదు. నాకు ఎందుకో చాలా భయంగా ఉంది. నిన్ననే ఆటోని పూర్తిగా శుభ్రం చేసి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయించుకున్నాను. ఇప్పుడు ఇలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని రాము భయంతో కేక వేశాడు. అయ్యో ఆంజనేయ, ప్రస్తుతం మేము చాలా కష్టాల్లో ఉన్నాం. మమ్మల్ని రక్షించండి స్వామి అని రాణి వేడుకుంది. అవును రామయ్య, ఇన్నేళ్లుగా ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. దయచేసి నన్ను రక్షించు స్వామి అని రాము కూడా ప్రార్థించాడు. ఆటో అదుపు తప్పి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంది. అలా వారి ఆటో ఒక లోయలోనికి పడబోతూ ఉంది. ఇంతలో ఆంజనేయ స్వామి మరియు శ్రీరాముడు ఇద్దరూ ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ముందు వైపు నుండి ఆటోను గట్టిగా ఆపారు. అంతే, ఒక్కసారిగా ఆటో ఆగిపోయింది. రాణి మరియు రాము ఇద్దరూ ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. శ్రీరాముడు ఆంజనేయులను చూసి ఎంతో సంతోషించారు. స్వామి, మమ్మల్ని రక్షించడానికి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. భక్తుడు ఆపదలో ఉంటే దేవుడు ఖచ్చితంగా వస్తాడు అనడానికి ఇదే నిదర్శనం స్వామి అని రాము కృతజ్ఞతతో అన్నాడు. స్వామి ఆంజనేయ, మీరు రాముల వారితో కలిసి వచ్చి నన్ను నా భర్తను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు అని రాణి చేతులు జోడించింది. ఆంజనేయ స్వామి కోపంతో సుదర్శన్ వద్దకు వెళ్ళి అతనిని కూడా కొట్టాడు.
కానీ సుదర్శన్కి తనను ఎవరు కొడుతున్నారో మాత్రం అస్సలు కనిపించలేదు. కేవలం దెబ్బలు మాత్రమే తగిలాయి. మరోవైపు శ్రీరాముడు రాము మరియు రాణీలకు ఒక అందమైన ఇంటిని సృష్టించి బహుమతిగా ఇచ్చాడు. అలా శ్రీరాముడు మరియు ఆంజనేయ స్వామి తమ భక్తులకు కష్ట సమయంలో సహాయం చేసి వారిని బ్రతికించారు. వారికి సుఖాన్ని అందించారు. భక్తికి మించిన శక్తి లేదని, నిజమైన భక్తులను ఆ దేవుడు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడని ఈ కథ నిరూపిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే పంచమి అనేది చాలా మంచి తిథి. మన సాంప్రదాయాల ప్రకారం పంచమికి చాలా శక్తి ఉంటుంది. ఈ పంచమి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున ఈ ఒక్క వస్తువును ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. అలా గనుక తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితం వస్తుంది. ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసినప్పుడు చక్కగా మనం ఒక వస్తువును కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన సంపాదన రెట్టింపు అవుతుంది. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ తల్లి మనల్ని చక్కగా చల్లగా చూస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువు చాలా శక్తివంతమైనది, చాలా పవిత్రమైనది, అలాగే కాకుండా చాలా శక్తితో కూడి ఉండేది. మరి ఇంతకీ ఆ వస్తువు ఏమిటి అంటే మిరియాలు. మిరియాలు చాలా శక్తివంతమైనవి. ఇవి చాలా మంగళకరమైనవిగా భావిస్తారు. మిరియాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. కాబట్టి మిరియాలను పంచమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. చిన్న మిరియాల ప్యాకెట్ను తెచ్చుకుంటే సరిపోతుంది. అలా తెచ్చుకున్న తర్వాత ఆ మిరియాలను పూజగదిలో పెట్టేసి 1 గంట అలా వదిలివేయండి. ఆ తర్వాత ఆ మిరియాలను మనం వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు, ప్రసాదాలలో వాడుకోవచ్చు. ఈరోజు మిరియాలు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఖాయం. కాబట్టి మిరియాలను మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే పంచమి తిథి అనేది మిరియాలు తెచ్చుకోవడానికి చాలా మంచి రోజు. మిరియాలను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. మిరియాలు అంటే అమ్మవారికి అయితే చాలా ఇష్టం. పంచమి తిథి కలిసి వచ్చినప్పుడు మిరియాలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతం అవుతుంది. ఆ తల్లి మనల్ని చల్లగా చూడడానికి, అమ్మవారి యొక్క కరుణ కటాక్షం అనేది మనకు కలగడానికి, డబ్బుతో మనం నిండి నూరేళ్లు సంతోషంగా ఉండడానికి మిరియాలు చాలా బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ధనం రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు, ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా మిరియాలు కొని తెచ్చుకోవాలి. 10 రూపాయలు పెడితే చిన్న మిరియాల ప్యాకెట్ వస్తుంది. ఆ మిరియాల ప్యాకెట్ను కొని తెచ్చుకున్నా చాలు, ఐశ్వర్యం మీ ఇంటి వైపు దూసుకు వస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు మిరియాల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు మిరియాలను ఖచ్చితంగా ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి. అలాగే పంచమి తిథి రోజు పంచదారను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటే మంచి శుభవార్తలు, తీపి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు కాకుండా తీపి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. కావున ఈ విధంగా పంచమి తిథి రోజు పంచదారను కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ పంచదారను ఒక 5 నిమిషాల పాటు లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. కొంతమంది షుగర్ ఉన్నవారు అస్సలు పంచదారను వాడరు, బెల్లాన్ని వాడుతూ ఉంటారు. అలాంటి వారు పంచమి తిథి రోజు బెల్లంను కూడా కొని తెచ్చుకోవచ్చు. మిరియాలు, పంచదార, బెల్లం వీటిల్లో ఈ పంచమి తిథి రోజు ఏదో ఒక వస్తువును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, శుభ ఫలితాలు మీ ఇంటికి వస్తాయి. సగం దరిద్రాలు తొలగిపోతాయి, బాగా కలిసి వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు ఈ పంచమి తిథి రోజు మర్చిపోకుండా ఈ వస్తువును అయితే ఇంటికి తెచ్చుకోవాలి. కనుక అందరూ పంచమి రోజు ఈ వస్తువుల నుండి ఏదో ఒక వస్తువును ఖచ్చితంగా తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.